హే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే గేట్ 2025 గురించి అయితే మాట్లాడతా. అసలు గేట్ 2025 ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు, అండ్ ఎవరు ఈ ఇయర్ ఎవరికి వచ్చింది అన్న దాని గురించి లిస్ట్ అయితే చెప్తా. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజ్ ఎంత, అండ్ సిగ్నేచర్లో ఏ కైండ్ ఆఫ్ ఫొటోస్ యూస్ చేయాలి అన్నది, ఏ వెబ్సైట్ ఇప్పుడు లేటెస్ట్గా వెబ్సైట్ వచ్చిందా లేదా అన్నది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? వీడియోని కొంచెం ల్యాగ్గా ఉంటే మాత్రం 1.5xలో పెట్టుకుని చూసుకోండి. ఒకవేళ మీకు నచ్చింది అని అంటే నార్మల్గానే పెట్టుకుని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ అసలు అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎలాగ అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి కూడా వీడియో చేస్తా. మీకు ఒకవేళ నచ్చితే, మీరు కంప్లీట్గా వీడియో వాచ్ చేసిన తర్వాత నచ్చింది అని అన్నది మీరు ఫీల్ అయితే నెక్స్ట్ వీడియో చేయడానికైతే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక లైక్ కూడా వేస్తారని ఆశిస్తున్నా. ఇంకెందుకు లేటు, వీడియోని లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గేట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తా. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్లో ఏం జరుగుతుందో మీరు కూడా చూడొచ్చు. ఓకేనా? ముందుగా గేట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. గేట్ 2025 ఇక్కడ మనం చూసుకోవచ్చు. గేట్ 2025 టెస్ట్ పేపర్స్ అండ్ సిలబస్. మీకు టెస్ట్ పేపర్స్ అండ్ సిలబస్ కూడా కావాలని అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ప్రొవైడ్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు అందరికీ తెలిసిందే కదా. ఒకవేళ డిగ్రీ చదివితే 3rd ఇయర్, లేదా బీటెక్ చదివితే 4th ఇయర్, లేదా మనం ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ కానీ బీటెక్ సర్టిఫికేట్ కానీ అవైలబుల్గా ఉంటే. వీళ్ళైనా వేరే వాళ్ళు చేసుకోకూడదు అని అంటే ఒకసారి నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు వేరే అదర్ స్ట్రీమ్స్ నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా ఎగ్జామ్ రాయడానికి అన్నది మీరైతే చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఆర్ట్స్ వాళ్ళకైతే ఏమేమి ఉన్నాయో కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. ఆర్ట్స్లో రాసే వాళ్ళు ఎలా రాయొచ్చు, అండ్ ఎప్పుడన్నా అటెంప్ట్ చేశారా లేదా, ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది అసలు ఆర్ట్స్ వాళ్ళకి అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తా. ముందుగా మనం వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుందాం. వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అప్డేట్ చేశారు. కొత్త వెబ్సైట్ ఇది. 2024 వెబ్సైట్ వేరు, 2025 వెబ్సైట్ వేరు. నేను లాస్ట్ ఇయర్ వీడియో అయితే చేయలేదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా. ముందుగా అప్లికేషన్ ఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫిమేల్, ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారు. ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీస్ వాళ్ళకైతే మాత్రం 24th ఆగస్ట్ నుంచి 26th సెప్టెంబర్ మధ్యలో పే చేస్తే 900 రూపీస్ మాత్రమే కట్టాలి. ఒకవేళ లేట్ ఫీ అయితే మాత్రం 500 రూపీస్ యాడ్ ఆన్ అవుతుంది. లైక్ అరౌండ్ 1400 అవుతుంది. 27th సెప్టెంబర్ నుంచి 7th అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా కట్టాలని అనుకుంటే మాత్రం 700, 1400 అవుతుంది. ఆల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫారెన్ నేషన్స్ పర్ టెస్ట్ పేపర్స్ మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని డబ్బులు కట్టాలి. మనం ఒక పేపర్ సెలెక్ట్ చేసుకుంటే 900 కడతాం. లేదు, ఫారెన్ పీపుల్ అయితే ఫారెన్ నేషన్స్ నుంచి రాయాలనుకుంటున్న వాళ్ళైతే 1800, పేపర్కి 1800 కట్టాలి. ఓకేనా? అది రెగ్యులర్ పీరియడ్కి. అది ఒకవేళ ఎక్స్టెండెడ్ పీరియడ్ అయితే టైం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎవరన్నా మళ్ళీ అప్లై చేయాలనుకుంటున్నారని అంటే ఫారెన్లో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా 23rd టూ 23rd 00 అంటే 2300 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ కింద మనకు కనబడుతున్నాయి కదా, మీ అందరికీ తెలుసు గేట్ ఫస్ట్ స్టార్ట్ అయింది 1984లో విత్ 7 ఐఐటీస్ అండ్ 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్తో బెంగళూరు దాంతో కొలాబరేట్ అయ్యి గేట్ని ఫామ్ చేసి దీని నుంచి ఉద్యోగాలు ఇవ్వడం కానీ అండ్ మాస్టర్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ, ఒకవేళ మనం ఎంటెక్ జాయిన్ అవ్వాలన్నా మంచి రెప్యూటెడ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారు కదా, అలాగే మంచి రెప్యూటెడ్ కంపెనీస్లో జాయిన్ అవ్వడానికి ఈ గేట్ స్కోర్ అయితే ఉపయోగపడుతుంది. ఇది ఒకవేళ చాలామందికి తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాను. దాని తర్వాత మనకి ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో ఎలా ఉండాలి ఏంటి అని అంటే ప్లెయిన్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకేనా? అండ్ మీకు ఒకవేళ స్పెటికల్స్ ఉన్నా నాట్ ఎలిజిబుల్, ఎలిజిబుల్ కాదు. స్పెటికల్స్ అయితే ఉండకూడదు. నార్మల్ మనం స్పెట్స్ లేకుండానే ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా టీషర్ట్స్ అవి వేసుకుని చేయొచ్చా అని అంటే కాలర్ ఉన్నది ఏదైనా పర్లేదు ఫోటోలో.
మోస్ట్ ప్రాబబ్లీ డినై చేయడానికి ఛాన్సెస్ మనం ఇవ్వకూడదు ఇప్పుడు. అందుకనే నేనైతే సజెస్ట్ చేసేది ఏంటనంటే, మోస్ట్‌లీ అందరూ షర్ట్‌తోనే ఫోటో దిగండి. అది మెయిలా, ఫీమేలా, కుర్తా పైజామాతో కూడా ఫోటో దిగొచ్చు. లేదనంటే అమ్మాయిలు ఎలాగైనా దిగొచ్చు. ఇక్కడ ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! మనకి ఈ విధంగా. స్పెక్ట్స్ అయితే మాత్రం పెట్టుకోకూడదు. అండ్ మీకు తెలిసిందే కదా! స్ట్రెయిట్‌గా ఉండాలి హెడ్. చిన్ కూడా బాగా కనపడేలాగా. ఇయర్స్ ఈ 2 ఇయర్స్ అనేది క్లియర్‌గా కనపడేలాగా ఉండాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్లీజ్ ఫాలో ద ఇన్‌స్ట్రక్షన్స్. అండ్ సిగ్నేచర్ ఎలా పడితే అలా సిగ్నేచర్ పెట్టకూడదు. మనకి సిగ్నేచర్ అనేది సరిగ్గా అస్సల ఇచ్చిన దాన్నేమంటారు సైజ్‌లోనే సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదు అనంటే మాత్రం చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. రెడ్యూస్ దాన్నేమంటారు ఫాంట్స్ సైజ్‌ని తగ్గించడానికి, పిక్సెల్స్‌ని తగ్గించడానికి చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. అవన్నిట్లి గురించి మీకు ఒకవేళ కావాలనంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ పెట్టినప్పుడు నేనైతే మీకు ఆహ్, మన యూట్యూబ్ ఛానెల్ అయితే పెడతాను. ఇదైతే సిగ్నేచర్. సిగ్నేచర్ గురించి కింద తెలిసిందే కదా! మనకి 70-80% ఆఫ్ ద ఇమేజ్ అనేది క్లియర్‌గా ఉండాలి. ఓకేనా? అండ్ ఇంకోటి 2.7-3.7 క్రాప్ సైజ్. ఆహ్, ఫో మనకి ఫోటోకొచ్చేసి క్వాలిటీ గుడ్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లియర్‌గా కనపడాలి. అంటే వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఏం కనపడతదని అనుకోవచ్చు. కానీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ క్లియర్‌గా ఉండాలి. వైట్ అని అన్నట్టుగా. అండ్ అదే విధంగా మన ఫేస్, మన డీటెయిలింగ్ ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా! లైక్ ఇయర్స్ అని, నోస్ అని ఇవన్నీ డీటెయిల్‌గా కనపడాలి. మరీ బ్లర్ చేసేయొద్దు. అండ్ ఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. లేదంటే జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఈ 2 ఫార్మాట్‌లోనే ఉండాలి. 200 x 260 పిక్సెల్ రేట్ అయితే మినిమమ్ వచ్చేసి 5 జీబీ ఐ మీన్ 5K ఎంబీతో అయితే ఉండాలి. లేదంటే మాక్సిమం 1 ఎంబీతో అయితే మనం అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫోటో అండ్ సిగ్నేచర్ గురించి. ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఇంకా ఓపెన్ అవ్వదు కాబట్టి ఎప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! బీటెక్ చేసినోళ్ళు జేయొచ్చు, బీఎస్సీ చేసినోళ్ళు చేయొచ్చు, ఫార్మ్ డీ చేసినోళ్ళు జేయొచ్చు, ఎంబీబీఎస్ చేసినోళ్ళు జేయొచ్చు. అందరూ చేయొచ్చు. బికాస్ మంచి స్కోర్ వస్తే మంచిగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. లేదనంటే మంచిగా మనం ఆహ్, మన పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. మంచి మంచి యూనివర్సిటీస్‌లో జేయొచ్చు. ఈ విధంగా అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చదువుతాననంటే చదవండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటన్నది మీకు అందరికి తెలిసిందే గదా! ఏముండదు. మోస్ట్‌లీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసిందయితే మాత్రం ఉండాలి మన దగ్గర. ఒకవేళ మీ దగ్గర పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే అప్‌లోడ్ చేయడానికి మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సొస్తది. అండ్ అదే విధంగా వాలిడ్ ఆధార్ కార్డ్ ఫోటో అయితే ఉండాలి కన్ఫర్మ్‌గా. అండ్ ఒక ఫోటోకాపీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ క్లియర్‌గా కనపడాలి ఆధార్ కార్డ్‌లో. ఇదైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ మీకు ఒకవేళ డౌట్ ఉండి నేను ఇక్కడి నుంచి అప్లై చేస్తున్నా ఎగ్జామ్ సెంటర్స్ తెలుసుకోవాలని అనుకుంటే మీకు ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కైతే మాత్రం ఇంకా అవైలబిలిటీ అయితే లేదు. వాళ్ళు ఇక్కడికే వచ్చి రాయాలి. ఇండియాలోనే రాయాలని చెప్పి చెప్తున్నారు. ఆపర్చునిటీస్ చూస్తే మనకి చాలా అంటే కంపెనీస్ ఉన్నాయి. అరౌండ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గానీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ గానీ, చాలా అంటే చాలా కంపెనీస్ అయితే ఈ స్కోర్‌ని యాక్సెప్ట్ చేసేలాగా ఉంది. ఆహ్, మోస్ట్ ప్రాబబ్లీ మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. మోస్ట్‌లీ ట్రై చేయడానికైతే ట్రై చేయండి గైస్. బికాజ్ ఏందనంటే మనకి ఉత్తినే ఏది రాదు. ఎట్ ద సేమ్ టైమ్ లక్ అనేది అప్పుడప్పుడు కూడా 1% ఛాన్స్ అయితే మనకిస్తది. నేనైతే నమ్ముతా. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఒక 1% దాంట్లో మనకొచ్చిందనంటే మాత్రం చాలా అదృష్టవంతులు. అందరికి దొరకదు ఏది. కానీ ట్రై చేస్తేనే ఎవరో ఒకళ్ళకి దొరుకుతది. సీరియస్‌గా చదివి సాధించండి. ఫస్ట్ టైమ్ రాకపోయినా గానీ సెకండ్ టైమ్ వస్తది గైస్. ఫస్ట్ టైమ్ రాకపోయినా సెకండ్ టైమ్ వస్తది కన్ఫర్మ్. 200% నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఓకేనా? మీకు ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవాలనంటే బ్రౌచర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్వెషన్ పేపర్స్
ఇక్కడ క్వెషన్ పేపర్స్‌తో పాటు కోడ్స్ కూడా ఉంటాయి. కోడ్స్ అని చాలా ఇంపార్టెంట్ గైస్. మనకి ఏఈ అంటే ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏజీ అంటే అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అంటే ఏఆర్ అని. మనకి దాన్నేమంటారు లైఫ్ సైన్సెస్ కూడా ఉన్నాయి. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోనే చాలా బ్రాంచెస్ ఉన్నాయి గైస్. ఎకనామిక్స్ గానీ, ఇంగ్లీష్ గానీ, ఆహ్, సైకాలజీ గానీ, ఫిజియాలజీ గానీ, సోషియాలజీ గానీ, లింగ్విస్టిక్స్ గానీ, ఇంజినీరింగ్ సైన్సెస్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి యూజ్‌ఫుల్‌గా. మీకు ఒకవేళ అప్లై చేయాలి, చూసుకోవాలనంటే చూసుకోవచ్చు. ఇంకా అయితే మాత్రం రిలీజ్ అయితే అవ్వలేదు. నేనదే చెప్తున్నా. ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు. మనకిక్కడ చూసుకుంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోనే పైన స్క్రోల్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ టు గేట్ 2025 అని జెప్పి. దాని మీద చూసుకోవచ్చు. మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ గేట్ అప్లికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే సాటర్డే 24థ్ ఆగస్ట్‌న అయితే రిలీజ్ అవ్వబోతుంది. కన్ఫర్మ్‌గా ఓపెన్ అవుతది పోర్టల్ అయితే. ఓపెన్ అయినప్పుడు మనం వెంటనే అప్లై చేసుకుంటే వితౌట్ లేట్ ఫీ కట్టకుండా అప్లై చేసుకోవడం అనేది మంచిది. 24థ్ ఆగస్ట్‌ని మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. మంచి యూజ్‌ఫుల్‌గా మీకు ఏ రోజైతే మంచి రోజు అనిపిస్తుందో, మీకు ఏ దేవుడినైతే నమ్ముతారో ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటారు చూసుకుంటే మంచిది. లేదనంటే లేదు అని నేనైతే చెప్పను. కానీ మీకెలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి సాటర్డే, సండే. ఫస్ట్ ఫిబ్రవరిన ఒకటి సండే, సెకండ్ ఫిబ్రవరిన ఒకటి అండ్ 15థ్ ఫిబ్రవరిన ఒకటి సండే, మళ్ళీ 16థ్ ఫిబ్రవరిన ఇలా 4 ఎగ్జామ్